పేదలకు ముఖ్యంగా మా ఆడపడుచులకు గతంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను లేకపోతే కన్న కొడుకు దగ్గర చేయి ఆపే పరిస్థితి. వాళ్ళు దసరా పండుగకు అడిగితే ఉగాదికి వదిలే ఏం తొందర ఉంది, ఏం మునిగిపోతుంది అని అంటే బాధపడేటోళ్ళు. అరే అమ్మని చూసొద్దామంటే బస్ కిరాయి లేని పరిస్థితులు అని. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాల డిసెంబర్ 9, 2023 నాడు మొదలుపెట్టినాం. 2 సంవత్సరాల 2 నెలలు పూర్తయింది. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక్కడ ఉన్న మా ఆడపడుచులందరూ, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా సామాన్యమైన మహిళా గృహిణులు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ₹1 బస్ కిరాయి మిమ్మల్ని అడిగినరా? ప్రారంభించిన రోజు నేను చెప్పిన, నేను ఎక్కడికో వెళ్తే ఒక అక్క వచ్చి అయ్యా బస్ ఎక్కితే కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదమ్మా, నా ఫోటో జేబులో పెట్టుకో, సూపి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, కిరాయి పైసలు ఆయన ఇస్తాడు తెచ్చుకోపో అని. ఏడ కూడా మీరు చెయ్యి అడ్డం పెట్టే బస్ ఆపుతున్నారు, మీరు దిగుతున్న కాడ దించుతున్నారు. ఇవాళ కొన్ని కోట్లాది ప్రయాణాలు మా ఆడపడుచులు ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇదేగా స్వయం సహాయక సంఘాలతోటి